ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రా భవానీ రా, మీదికెళ్ళి పిడుగుపడినట్టు చెప్పా చేయకుండా ఊడిపడినవేమ్రా. సీనుని మీకు అప్పగించాను, శృతిని తీసుకెళ్ళడానికి వచ్చాను. దందా మంచిగానే మాట్లాడినావు గాని బిడ్డ పెండ్లైనాక ఒకేసారి దోల్కపోదులే. శృతి ఇక్కడే ఉంటే ఆ సీనుగాడు ఎత్తుకెళ్తే? నువ్వు అనుమానించేది ఎవరినో ఎరికేనా? నా అల్లుడిని. నా అల్లుడు వజ్రం. అయినా గీలో లేదా నాకెందుకు రవై వెంకటి గా పోని పిలుసుని. గట్లనే గా పోరిని చూస్తే సక్క గుర్తున్నది, జరంత పైలంగా చూసుకో. అన్నా ఆ పోరి ఎడ కనిపిస్తలే. ముందు ఆ సీనుగాడు ఉన్నాడో లేడో చూడండి. అయ్యా అల్లుడి గిట్ట కనిపిస్తలే. నేను చెప్పాను కదా, నా అల్లుడు వజ్రం డైమండ్. గొంతు లేస్తున్నది సీనుకో. పోరేడరా? పోరా? ఏ పోరు మావయ్య? పోరేడు. ఏ పోరు మావయ్య? సీను సీను కళ్ళగంతలాడుకుంటారు. సీను దొరికినావు నాయనా. తుపాకీ పెట్టాయండి. ఏం లేదు బిడ్డ, అల్లుని నీకు పట్టిద్దామని. నువ్వు లోనికి పో బిడ్డ. చల్ సంధ్య వెళ్ళు. ఎంకటి బాత్రూమ్ లో ఎతకలేం కదన్నా. చెప్పు మావయ్య, ఏంటి విషయం? అరే ఏం లే అల్లుడు. ఈ తుపాకీ ఏంటి, అక్కడ భవని ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్పు మావయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏం చెప్పమంటావు అల్లుడు? వీడేమో శృతి దోలకపోనికి వచ్చాడు, ఇంతలో శృతి కనబడలే. గదే టైంకి నువ్వు కాదాలే. ఈ సారగాడు నువ్వు ఎత్తుకపోయినావని చెప్పిండు. టెన్షన్ లో కనిపెట్టినా. అంటే ఎవరో కోన్ కేసుకొని గొట్టంగా నా గురించి చెప్తే నమ్మస్తావు మావయ్య? అరే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని కాదని, నీ పవర్ చూసి, నీ ఫిగర్ చూసి నీ కూతురు పెళ్లి చేసుకుంటా అంటే నన్ను అనుమానిస్తావా? వద్దు మావయ్య, నువ్వే నన్ను అనుమానించాక ఈ సీనియర్ బతికి వేస్ట్ మావయ్య. Come on, కాల్చు మావయ్య, కాల్చు మావయ్య. వద్దు మావయ్య, నన్ను కాల్చు మావయ్య. Come on, shoot me, shoot me. I don't want to live. Shoot me. సాల్ది దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? ఇక జర్రంతుంటే పేనాలు పోయాయి. అసలు అంతా ఈ పాగలు కాని వల్లే వచ్చింది. నాకు నిజం తెలిసింది మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించాను. అరే నీ మీద నాకు నమ్మకం లేకపోవడు కాదల్లుడు. లేదు మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించే నీ మావయ్య. మీద నాకు మస్తు నమ్మకం ఉంది అల్లుడు. లేదు మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించే మావయ్య. అరే నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉన్నదో నీ మీద నాకెంత నమ్మకం ఉన్నది కాబట్టి పెళ్ళయ్యేంత వరకు శృతి గీడనే ఉంటది. ఇంట్లో ఎవరైనా ఏలు పెట్టిండ్రా తోడుకలు తీస్తా. మావయ్య, అది అల్లుడు నువ్వు సప్పుడు చెయ్యకు. రే వెంకటి అన్నా. అడు. రాజన్న, ఈ పెళ్ళయ్యే వరకు నేను కూడా ఇక్కడే ఉంటా. గా ముక్క కిందనే చెప్పినా కట్టేదావు. ఏంట్రా అన్న, ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఎత్తుకెళ్తావా? నేనిక్కడే ఉండి ఎలా ఎత్తుకెళ్తావో చూస్తా. రే నువ్వు అక్కడెక్కడో ఉండి నేను ఎక్కడ శృతిని ఎత్తుకెళ్తే నాకే ఉందిరా కారం. రాజన్ ఇంట్లో నీ కళ్ళ ముందే అందరు చూస్తుండగానే శృతిని ఎత్తుకెళ్ళిపోతానే కదరా నాకు వెట్టకారం. ఫ్లోలో ఆడితే ఎక్కువ మాట్లాడేసామా? సీను ఏయ్! నిన్ను నేను మిడిల్ క్లాస్ అమ్మాయినా? నన్ను మిడిల్ లోనే వదిలేస్తావా? వదిలేస్తావా? యా! చెప్పు సీను. నిన్నెందుకు వదులుతానే? లవ్ చేసినప్పటి నుంచి చేతులకి ఫైట్ కి టైం అంతా సరిపోయింది. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. ఐ వాంట్ మ్యాచ్, ఐ వాంట్ మ్యాచ్. నో రైట్ నౌ, ఐ వాంట్ మ్యాచ్. ప్లీజ్ శృతి, ప్లీజ్ కోఆపరేట్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ. ఐ వాంట్ మ్యాచ్. నో నో, ఐ వాంట్ మ్యాచ్. సీను ఇది రొమాన్స్ లా లేదు, రేప్ లా ఉంది. అయినా ఇవన్నీ పెళ్ళయ్యాకే. ఏంటి మధ్య ఇవన్నీ పెళ్ళయ్యాక చేస్తున్నారా? సీను ఓకే. ఈ పెళ్ళేంటి, 10 రోజుల టైం ఏంటి? ఆ భవాని కూడా వచ్చేసాడు. అందరినీ కొట్టిన వాడివి నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా. చూడు శృతి, భవానీ దగ్గర నుంచి తీసుకొచ్చినంత ఈజీ కాదు నేను ఈ రాజన్ ఇంట్లోంచి తీసుకెళ్తాం. అందుకే వాళ్ళ మనుషుల్ని కొట్టి రాజుని నమ్మించి ఇంట్లో ఎంటర్ అయ్యా. అసలు ఎప్పుడు ఎలా నేను ఎక్కడి నుంచి లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. నువ్వు మాత్రం రెడీగా ఉండు. నా మీదొట్టు. నేనతిగా ప్రేమించే మా నాన్న మీద ఒట్టు. సీన్ గడు మనసు మారిందంటే ఏమో అనుకున్నా. మొత్తానికి మంచి పార్టీ దొరికింది. అదండి మన దశ కూడా మారుద్ది. ఆహా ఏం బంగళా, ఏం బంగళా. బంగళా ఇంత అందంగా ఉంటే మా బావగారు ఇంకెంత అందంగా ఉంటారో. ఎక్కడ మా బావగారు? ఏంటి గావు కేక? గావు కేక్ కాదు, చావు కేక్. అన్నా మన వీంకడ వచ్చింది.
నీలో సీను నాయనవాడు కత్తిట్లీరా. నేను నీ ఫేవరెట్ ని బావా. ఏం కొడుకును కన్నావే, ఏం షారున్నాడు. నా ఖాందార్ మొత్తం నీ కొడుకు కాళ్ళ ముందు పెట్టినా. ఇంతకీ కోడలి పిల్ల ఎక్కడా? నాయనా రా బిడ్డరా. బావా నీ కోడలు నాయనా కేబుల్ టీవీ సకంగా రావట్లే, జరాని పిలిచి బొక్కలేరు. నీ కోడలు చాలా వైలెంట్. ఆడికి ఇదే కరెక్ట్. గట్లనే చేస్తా గాని అగు మీ మామ వచ్చిండు. కాలు మొక్కిరా బిడ్డ. చల్ పొట్టి సాలేగాడు ఆనికాలు నే మొక్కుడేని నే మొక్క కాబోయే మామ మంచిగుండది, కాలు మొక్కు బిడ్డ. గట్లనే అరే రే, రే, రే. ఈడాడు మా నాన్నలో ఉన్నాడు. మేలి బంగారంలో ఉన్నావు. నాన్నగారు మీరేంటి ఇక్కడ చెప్పా పెట్టకుండా ఒకసారి లోపల రండి. ఎందుకు చెప్పాలరా? మాతో మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. రాజన్న గారు పెద్ద మనిషి కాబట్టి మమ్మల్ని ఏసీ కోచ్ లో పిలిపించారు. హో మీరు పిలిపించారా మామయ్య? అల్లుడు పెళ్లి దగ్గరైతున్నది కదా. నువ్వు ఒకసారి లోపలికి రా నాన్న. ఏ రారా? అల్లుడు అంత మర్యాదగా పిలుస్తున్నాడంటే ఎందుకైనా మంచిది, ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ ఇల్లేమిటి? ఆ మావేంటి? ఆ పిల్ల ఏంటి? అంత గందరగోళంగా ఉందే. శృతి మా నాన్న. లేమ్మా లేమ్మా లేమ్మా, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. ఎవర్రా ఈ అమ్మాయి? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎవరు? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. కన్ఫ్యూజన్ గా ఉందే. మీ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే దినాల్లో పెళ్లి వరంగల్ మొత్తం ధూమ్ అయిపోవాలి. అది నా మ్యాటర్. నేను శృతిని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎలా లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. సో నాకు తెలియకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియకుండా అలాగే జంప్ అయిపోండి. లేకపోతే రాజన్ సంగతి తెలుసుగా. నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది. మన చావుని వెతుక్కుంటూ మనమే వచ్చాం. ఆ సీనుగాడి కంటే ముందు మనమే జంప్ అయిపోవాలి. సీనుగాడు అన్నంత పని చేస్తాడంటావా బావా? వాడికి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ పాళ్ళు తక్కువ. అవును. వాడి శృతినే కాదు, అవసరమైతే రాజన్న కూతుర్ని కూడా లేపుకుపోతాడు. నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు మీరు. జీబు రెడీ. రండి రండి రండి. చూసేలా లేపుకొచ్చాను. సీను మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పిచ్చిదాన్ని వాళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు. మీ టోటల్ ఫ్యామిలీ షార్ప్ రా సీను. ఏదో నీ అమ్మ. రాజన్న భవాని ఇప్పుడు మన ఇద్దరిని చూశాడంటే వినాయక్ 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 వినాయక్. తీయరా పళ్ళు. స్టాప్ ఇట్ శృతి, స్టాప్ ఇట్. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గుళ్ళో చెప్తున్నాను, మా వినయ్ ఫాదర్ శివ ముందు చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా సంధ్య నా భార్య. ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చి చెప్పాలనా? ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఎంత దూరం వచ్చి చెప్పాలనే ఎద్దవ డౌట్ నీకు రావచ్చు. ఇంట్లో మనిద్దరు మాట్లాడుకునే 2 నిమిషాలు సంధ్య చూసినా తట్టుకోలేదు శృతి, నా సంధ్య తట్టుకోలేదు. ఇప్పటికే భవానీ గారు నన్ను మా మామయ్యని విడగొట్టడానికి చాలా ప్లాన్లు వేస్తాడు. మనం ఇలా రావడం ఆయన కళ్ళారా చూసినా మనల్ని ఫాలో మాత్రం అవడే. అంత నమ్మకం నా మీద, అంత పిచ్చి నమ్మకం నీకలా. అల్లుడు వస్తుంటాడు, చూస్తే బాగోదు. చల్, నడువురి, నడువు, నడువు, జరుగురి, జరుగురి. మామయ్య నువ్వు ఇక్కడ? అల్లుడు సోమవారము శివుడు. ఇవాళ మంగళవారం కదా మామయ్య. ఏం రాయంకటి వారాలు వారా సోమవారం అని చెప్తావు. అంతేనా, లేకపోతే మళ్ళీ భవానీ గారు చెప్పారు. ఎంతకు పెట్టు, మాటి మాటికి ఎవరే గారి మాటలు నేనెందుకు ఇట్టాను అల్లుడు. సర్లే మామయ్య, కొంపతీసి నేను శృతి లోపల మాట్లాడుకుందాం వినలేదు కదా. వింటే విన్నారు కానీ మామయ్య, సంధ్యకు మాత్రం ఈ విషయం తెలియనివ్వకండి. ఎందుకంటే నా సంధ్య తట్టుకోలేదు మామయ్య. అల్లుడు
అన్నా ఇలా బండి మారింది రేపు మనుషులు మారుతుంది. నువ్వు బండి తీయరా చూడుగా. అలా చూడకురా భయం వేస్తుంది. అసలు నా ఫ్రెండ్ వేనా? ఇదిగో నువ్వు కామ్గా ఉంటే కట్టిపోతాను. ఆ పంచేరా బాబు. అరే నీ సైడ్ నుంచి సపోర్ట్ లేదు కదా అని నేను కష్టపడి ప్లాన్ వేసుకుంటే లాస్ట్ మినిట్ లో దాన్ని రివర్స్ చేస్తావా? ఏదో నా లక్ బాగుండి మీ డాడీ శివ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని నేను తప్పించుకున్నాను. డాడీ వీడికి నువ్వు కూడా బలైపోయావా? ఈ మ్యాటర్ ఎంత సీరియస్ నీకు అర్థం కావట్లేదా? ఇవ్వు ఇవ్వు ఏదో ఒక ఐడియా ఇవ్వు. సీను ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను? ఏది కరెక్ట్? నాకు నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? అవు ఎప్పుడు? ఎక్కడ? ఎవరు? అగో ఆయనే. వాడా? ఎలా? ఎట్లంటే